ఏమో రాసిండ్రు. దయచేసి ఇది పాట కాదు, చదివితే చాలు. సరే అన్న. సందమామ కథలల్లో చదివిన రెక్కల గుర్రాలు ఉంటాయని. అబ్బో, గుర్రాలకు రెక్కలు ఉంటాయా? పిట్టె లెక్కనే మంచిగా ఎగిరిపోవచ్చు అని ఊహించుకుంటాం. చిన్నగా ఉన్నప్పుడు చెప్తే నిజంగానే ఉంటాయేమో అని మనం అందరం అనుకునేటోళ్ళం. అదే ఇప్పటి పోరగాళ్ళకి చెప్తే ఏంది రెక్కలు గుర్రాలకు ఉంటాయా? హ్యారీ పోటర్ కథలు నాకచ్చి చెప్తున్నావు నువ్వు? అవన్నీ ఉత్త గ్రాఫిక్స్ బొమ్మలు. నా చెవుల్ని పువ్వుల చెట్లు పెడతావా ఏంది అని అంటారు కదా. గసోంటిది గీ సారు ఒక కథల పుస్తకం రాసి నిజంగానే రెక్కల గుర్రాలు ఉంటాయి, వాటి మీద నేను ఎక్కి తిరిగినా అని అందరినీ నమ్మి చూస్తుండు. విభజన కథ బుక్కుల చెక్కినయన్ని ఉత్త పిచ్చ కథలేనట. ఊహించుకొని ఉన్నాయి లేని ఒయ్యిల రాసిండని ఉండవల్లి సార్ మీద పుల్లు గరమైండు ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి సారు. ఊహాజనితమైన వింత గాథ అని రాసింది. అది శుద్ధ అబద్ధం. ఎంపీల బలం లేకుండానే తొండి వేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకుంటారని ఆంధ్ర మేధావి గారి బాధ. లోపల ఎంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది అపోజ్ చేసేవాళ్ళని చూస్తే మమ్మల్ని 15 మందిని సస్పెండ్ చేసి బయట పెట్టినా సరే లెక్క సరిపోలే. అలా బిల్లు పెడితే పాస్ అవ్వదు. బిల్లు రాజ్యాంగ సమ్మతంగా పాస్ అయింది, లెక్క ప్రకారం జరిగింది, రూల్స్ ప్రకారం జరిగింది. అటెంకేమన్నాడు ఆంధ్ర అని ముత్యం. లోక్సభలో టెలికాస్ట్ ఎందుకు ఆపుతారు? పెప్పర్ స్ప్రేయర్ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ హింస జరిగితే ప్రజల ముందు బాగుండదని చెప్పి ఆపుంటాను కదప్ప. ప్రసారానికి ఈ ఈ బిల్లును ఆమోదించే ప్రక్రియకు ఏ సంబంధం లేదు. అయ్యా ఉండవల్లి సారు, మీరు మహామేధావి అని అందరికి తెలుసు. మేధావితనమంతా ఆంధ్రాకి అక్కడికొస్తందుకు దాన్ని వాడుకో. అంతేగాని కట్టు కథలు పిట్ట కథలు రాసి ఏరువాడి కలుస్తున్న అన్నదమ్ములని అడమమ్మ అల్లా అగ్గి ముట్టియకు.